శని జయంతి రోజు ఈ రాష్ట్ర వారి కష్టాలన్నీ మాయ. మరి ఆ వివరాలు ఏమిటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మే 27వ తేదీ శని జయంతి. మే 27 నుండి శనిదేవుడి కారణంగా కొన్ని రాష్ట్రాల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు. అందులో ముందుగా వృషభ రాశి. శనిదేవుడి కారణంగా వృషభ రాశి జాతకులకి శని జయంతి నుండి కలిసి వస్తుంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో వృషభ రాశి జాతకులకి శనిదేవుడు అదృష్టాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి కోరిన కోరికలన్నీ తీరుతాయి. కష్టపడి పనిచేసిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. సహనాన్ని ఇచ్చే దేవుడు మీ పనులు పూర్తయ్యే వరకు మీకు అండగా ఉంటాడు. అనేక ప్రయోజనాలను చేకూరుస్తాడు. అలాగే మిథున రాశి జాతకులు శనిదేవుని కారణంగా అనుకూల ఫలితాన్ని పొందుతారు. శని జయంతి నుంచి వీరికి అన్ని విధాలుగా శుభాలు చేకూరుతాయి. మిథున రాశి వారికి శని సంచారం వల్ల వృత్తి మరియు ఆర్థిక రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది. ఈ సమయం మిథున రాశి వారికి అన్ని విషయాల్లోనూ పురోగతి కలిగే సమయం. ఇక కన్యారాశి జాతకులు శనిదేవుడి కారణంగా శని జయంతి నుంచి అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ మాసంలో శని సంచారం కన్యారాశి జాతకులకి శుభ ఫలితాలను ఇస్తుంది. శని సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లోనూ ఉద్యోగ వ్యవహారాల్లోనూ కన్యారాశి వారికి శుభాలు కలుగుతాయి. ఇది కన్యారాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.